అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 4వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగిన. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు వెలువడిన. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన. నూతన పెట్టుబడులు అందిన. సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన. నూతన అవకాశాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకున్నదాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆస్తిని వృద్ధి చెందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన. అనారోగ్య సమస్యలు తొలగిన. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ
మిశ్రమ వాతావరణమనే చెప్పవచ్చు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. బంధువులతో పొరపచ్చాలు తొలగున. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఏర్పడిన. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనస్సుతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. శీఘ్ర విజయం ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కీర్తిని గడిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో మేలు చేకూరుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.